పాఠాల పొద్దులే పలికే పిలుపులే అందరి వాడే మన అశోకు సారే చరిత గల్ల వ్యక్తిరా బోధనలో శక్తిరా నిరుద్యోగి గుండెకు కొండంత అండరా పల్లె పల్లె తిరిగినోడు పాఠమై వెలిగినోడు కలం చేత పట్టుకొని కదలెల్లిండు శమట సుక్క రూపమోడు సేను సెలక సోపతోడు సవాల్ ఇసిరి తలిచిండు సర్వై పాపన్నరు నిరుద్యోగి కోస చూసి చేసినాడు ఫైటు సిద్ధం కార యుద్ధం చేయన వేదం కార ఓటు ఎమ్మెల్సీగా ఎన్నుకుందాం అశోక్ సారే రైటు. ఒక మంచి పనికి మనము హెల్ప్ చేస్తే వెనక తోడేళ్ళు 100 ఉంటాయి. ఆ తోడేళ్ళని తొక్కడానికి వచ్చిండు ఓకేనా? ఆ తోడేళ్లను తొక్కించే విధంగా మనం ఏం చేయాలి? ఓటునే గుద్దాలి. థ్యాంక్ యూ సార్. నందు ఆర్మీ అకాడమీకి మీరు విచ్చేసినందుకు. మీలాంటి వ్యక్తులు సమాజానికి చాలా అవసరం, విద్యార్థులకు చాలా అవసరం. గొంతుకై నిలబడే వ్యక్తులు మేము ఎప్పుడు నందు ఆర్మీ అకాడమీ ఎల్లప్పుడు మీరు సపోర్ట్ చేస్తాం సార్. మీరు మాట్లాడాల్సిందిగా విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుచున్నాను. ఎస్ఐ కానిస్టేబుల్ రాష్ట్ర వ్యాప్తంగా పోయినసారి అప్లై చేసుకున్న వాళ్ళు 8 లక్షల మంది. ఆ 8 లక్షల మందిలో పోయినసారి పేపర్లు కూడా చాలా గందరగోళంగా వచ్చినాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ ఎస్టీలకు 60 పోయినసారి పెట్టారు. కానీ అంతకుముందు నోటిఫికేషన్ లెక్కేది. అంతకుముందు 80, 70, 60 అనేది మన లాస్ట్ నోటిఫికేషన్ కాక అంతకుముందు నోటిఫికేషన్లు ఇట్లా పెట్టారు. కానీ మన లాస్ట్ టైం నోటిఫికేషన్ ఏం చేశారంటే ఆల్ ఆర్ ఈక్వల్ 60 మార్కులను పెట్టారు, 60 మార్క్స్ పెట్టారు. అంతకుముందు ఏమో 80, 70, 60 ఉంటే అందరు కలిపి 60 తీసుకొచ్చారు. మరి ఇక్కడ రిజర్వేషన్లో ఉల్లంఘించే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్కి లేదని మన ఉద్యమం మొదలుపెట్టాం. మా దగ్గర చాలా మంది విద్యార్థులు వచ్చారు, అన్యాయం జరుగుతుంది సార్ అని చెప్పారు. గమ్మత్ ఏంటంటే 200 మార్కులకు 60 కూడా రాలా. 200 మార్కులు ఎగ్జామ్ పెడితే క్వాలిఫైయింగ్ మార్క్స్ రాలా. మరి ఎక్కడుంది లోపం? పరీక్ష పేపర్ల లోపం ఉందా, విద్యార్థుల లోపం ఉందా? రెండింటిలో ఒక లోపం ఉండాలి కదా. నీకు 200కి 60 వస్తలేదంటే పేపర్ అన్నది తప్పై ఉండాలా, పేపర్ బాగలేకుండాలా. రెండోది మన స్టాండర్డ్స్ కూడా సరిగా ఉండకుండొచ్చు, అంతే కదా. స్కూల్ స్టాండర్డ్స్ సరిగ్గా లేకపోతే 60 కూడా రావు. కానీ తగ్గించే అధికారం ఎవరికి లేదని చెప్పేసి మనం మొట్టమొదటిసారిగా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి చాలా మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులంతా నా దగ్గరకు వచ్చారు. సార్ మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది అని చెప్తే అప్పుడు నేను ఆర్ట్స్ కాలేజీకి అడిగాను. ఒక 200 మంది ఉన్నారు. ఆ 200 మందితో నా ఉద్యమం స్టార్ట్ అయింది. రిజర్వేషన్ తగ్గించే అధికారం ఎవరికి లేదని అడవి ధర్నా చేస్తే గమ్మత్ ఏంటంటే నేను పోకముందే పోలీసు వాళ్ళు అడుగుంటున్నాడు. నేను ఆడిపోయినా పోలీసు వాళ్ళ ముందుకు వస్తాను, ఆడి పోతున్న ముందు తెలిస్తే పోలీసు వాళ్ళ ముందుకు వస్తారు. ఒక అర్ధగంట సేపు మీరు ధర్నా చేసినా లేదో అమ్మాత ఎత్తుకొని పోయారు. మొట్టమొదటి కేసు అయింది మీ రిజర్వేషన్ల పైన. తర్వాత మందకృష్ణ మాధవన్ ప్రశ్నించిన బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే మీరేం చేస్తున్నారని చెప్పేసి డైరెక్ట్ గా వీడియో ఎవరు చేశాను? మందకృష్ణ మాదిగా చేసిన. ఏం తమ్ముడు అసలు సమస్య ఏంది, పంచాయతీ ఏందని చెప్పి పిలిపించుకొని మాట్లాడాడు, ప్రెస్ మీట్ పెట్టిండు, వీడియోలు చేశాం. ఆ తర్వాత అన్న కూడా ఎంటర్ అయ్యిండు. మంత్రులను కలిసినాం, ఐపీఎస్ ఆఫీసర్లను కలిసినాం, దీనికి సంబంధించినటువంటి హోంశాఖ సెక్రటరీ కలిసినాం. అందరు మంత్రులంతా కలిసినాక ఇదేదో రాజకీయ వివాదంగా మారే అవకాశం ఉందని భయపడింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. ఇంకొక అర్ధగంట అయితే అసెంబ్లీ సమావేశాలు మొదలైతాయని కరెక్ట్ గా బట్టి విక్రమార్కడికి పోయి ఆయనతో మాట్లాడి ఆయనతో టిఫిన్ చేసి మానేసి వెళ్ళిన మరుక్షణం ఆయన అసెంబ్లీలో కనపడ్డాడు. పోయిన గంట తర్వాత క్వశ్చన్ చేశారు, ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశాడు. అది చేసిన 1 అవర్కి ఏ విధంగా అయితే 80, 70, 60 ఉన్నాయో 60 ఉన్నది 40కి వచ్చింది, 60 ఉన్నది 50కి వచ్చింది. ఒక్కసారిగా 2 లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు. ఎంతమంది? 2 లక్షల మంది. ఫస్ట్ గ్రౌండ్కి వచ్చే పరిస్థితి లేదాడ. ఆ పేపర్ తప్ప రిజర్వేషన్ అన్ని గందరగోళాల వల్ల 2 లక్షల మంది వచ్చారు. ఆ తర్వాత
క్వశ్చన్లు తప్పించారని గొడవ చేస్తే కొంతమంది పిల్లలు కోర్టులో కేసేస్తే దాని ద్వారా మళ్ళొక 40,000 మంది వచ్చారు. 2,40,000 మందిని పోయినసారి మీ కానిస్టేబుల్ ఎస్ఐలని గ్రౌండ్ లో ఉరికిచ్చినట్టు వ్యక్తి ఎవరంటే అశోక్ సార్. నాకు గ్రౌండ్ గురించి తెలియదు, కొలతల గురించి తెలుసు, కానీ గ్రౌండ్ ఎప్పుడు ఉరికినోండి కాదు. ఎందుకంటే రోజు నేను 8:30 లేస్తా, 8:30, 9కి లేస్తా. ఎందుకంటే పడుకునేది 3 పడుకుంటా. నైట్ 3 పడుకున్న ఉదయాలు వెళ్ళేస్తాం, లేవలేం. కాబట్టి గ్రౌండ్కి ఎప్పుడూ పోలే. నేను చాలా అరుదైన సందర్భాలలో వాకింగ్ చేస్తాను అంతే. కానీ ఇక్కడ నందు సార్ లాంటి వాళ్ళు పీఈటీలు దొరకడం మీకు అదృష్టం. ఎందుకంటే ఇప్పటికే స్టార్ట్ అయ్యి 2 గంటలే అలసిపోయారు. మీరు ఎప్పుడు కూర్చుంటే బాగుంటారు బాబు అనుకుంటారు. నిలబడే ఒప్పుకోలేదు మీకు, దునికి ఎగిరి. కానీ శారీరక దృఢత్యం ఎంతో మన పవర్ఫుల్ గా తయారు చేస్తారు. కానీ అప్పుడే మొదలైంది అసలు సమస్య. గ్రౌండ్ దాకా పట్టుకొచ్చినాం, కానీ గ్రౌండ్ లో నెగ్గే పరిస్థితి లేదు. ఎందుకు? 3.8 మీటర్లు ఉన్నటువంటి లాంగ్ జంప్ 4 మీటర్లు పెట్టారు. నా మీద 12 కేసులు అయితే 12 కేసుల్లో 10 కేసులు మీయే కానిస్టేబుల్ వేసేయాలి. ఆ లాంగ్ జంప్ గురించి ఏడాడా మనం మొట్టమొదటిసారిగా చాలా ఉద్యమాలు చేశారు పిల్లలు. ఎక్కడ మీటింగ్ ఉన్న పోయినా అటెండ్ అయ్యేవాడిని, మాట్లాడే వాళ్ళని. సోమాజిలో ప్రెస్ క్లబ్ లో వేరే విద్యార్థి సంఘాల వాళ్ళు పెట్టారు, నేనేం పెట్టలే. అలా నాకు ఆహ్వానం కూడా లేదు. కానీ అలా కూర్చున్న పిల్లలు అశోక్ సార్ రావాల్సిందే అని చెప్పేసి గట్టి గొడవ చేస్తే అప్పుడు నన్ను పిలిపించారు. నేను పోయేసరికి ఆడ ఒక 1000 మంది పిల్లలు ఉన్నారు. అక్కడ మాట్లాడే వాళ్ళు వదిలిపెట్టేసి జై అశోక్ సార్ అర్ధ గంట వదిలిపెట్టారు. అసలు ఏంది నేను ఫాలోయింగ్ ఇంతేందని చెప్పేసి అన్నారు. ఒక అర్ధ గంట మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వచ్చింది, మాట్లాడినా. మీ సమస్య పరిష్కారం కావాలంటే మరి ఏం చేయాలా, మరి ఏం చేద్దాం సార్ అంటే, ఇప్పుడు దాకా మీరు ఎగిరిరు కదా, ఒకసారి ఏమన్నారు, కూర్చోవాలి అన్నారు. ఇప్పుడే కూర్చోడానికి కూర్చోబెట్టిన. ది సెకండ్ లో 5 నిమిషాలు నిర్ణయం తీసుకొని 1000 మంది విద్యార్థులు ఆడ కూర్చోబెడితే ఆ విద్యార్థి సంఘాలు నామే పంచాయతీ. ప్రోగ్రామ్ మాది, నువ్వు ఎట్లా హైజాక్ చేస్తావు, ప్రోగ్రామ్ మాది, నువ్వు ఎట్లా హైజాక్ చేస్తావు అని చెప్పేసి వాళ్ళు గొడవ. పర్మిషన్ లేదని గొడవ. 4 గంటలకు విద్యార్థులను కింద కూర్చోబెడితే 7:30 దాకా, నైట్ 7:30 దాకా ఆడనే 1000 మంది కూర్చున్నారు. ప్రెస్ క్లబ్లు గొడవ, అన్నట్టు విద్యార్థి సంఘంలో గొడవ. లేదు అశోక్ సార్ కూర్చుంటే మేము అందరం ఇన్నే కొంటే కదిలేదు అని చెప్పేసి బరాబర్ అన్నే కూర్చున్నారు. 7 గంటల తర్వాత పోలీసులు వచ్చినాయి, 3 వ్యాన్లు వచ్చినాయి, ఒక 10-15 మంది ఎస్ఐలు, ఒక 10 మంది సిఐలు, ఒక డిఎస్పి, మొత్తం పోలీసుతోని ఒక్కొక్కరు పట్టుకొని లాగలబడా. నన్ను ఘోరంగా ఈడ్చుకోపోయారు. సిఐ సైదులు అనే వ్యక్తి, నాకు గుర్తుంది, పేరు కూడా గుర్తుంది. తర్వాత ఆయన పల్స్ కూడా తీసొస్తే సిఐ అనే వ్యక్తులు తిట్టుకుంటూ వెనకకెళ్ళి గుద్దుకుంటూ నన్ను జీప్ ఎక్కించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు లాంగ్ జంప్ కోసం. ఆ లాంగ్ జంప్ లో చాలా కేసులు అయినాయి. సిసిఎస్ పోలీసులు పట్టుకుపోయారు, ఆడో కేసు అయింది. ఆర్ట్స్ కాలేజ్ పట్టుకుపోయారు, ఆడో కేసు అయింది. లాంగ్ జంప్ మీద ఎన్ని ఉద్యమాలు అంత గట్టి చేశామో. కానీ వాళ్ళ తెలంగాణ బిడ్డల్ని ముప్పు తిప్పులు పెట్టిన దుర్మార్గుడు అంటే శ్రీనివాసరావు అనేవాడు. వాని ఇంకా కొనసాగిస్తున్నారు. జీవనమ్మ 46 పెట్టిండు, లాంగ్ జంప్ పెట్టిండు, ముప్పు తిప్పలు, ఎన్ని రకాల ముప్పు తిప్పలు పెట్టాలని పెట్టిండు. ఇదో చదిపోతే 5 ఉండే ఈవెంట్స్, 5 3 క్వాలిఫై అయిపోయేది. ఇప్పుడు 3 కావాలా, ఒకటి పోయిందంటే పోతుంది. అంటే పోయినసారి మార్కుల దగ్గర తప్పుడు క్వశ్చన్లు, గందరగోళమైన పేపర్లు, గ్రౌండ్ కాడ 3 క్వాలిఫై కావాలా. దాంట్లో మొత్తం తీసుకునే విధానం కూడా కరెక్ట్ లేదు. టోటల్ గందరగోళాలే. ఇవాళ జీవో నెంబర్ 46 పంచాయతీ ఇవాళ కొనసాగుతుంది. ఇంకా తప్పుడు క్వశ్చన్ల గురించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు తప్పుడు క్వశ్చన్ల గురించి హైకోర్టు అంటే గవర్నమెంట్ సుప్రీంకోర్టు పోయింది. అంటే ఎంత ముప్పు తిప్పలు పెడుతున్నారు. 3.8 ఉంటే ఏమి నష్టం? ఆర్మీ వారికి 3.8 ఉన్నప్పుడు విద్యార్థులు 4 ఎందుకు ఉండాలా? దేశంలో ఏడలేదు, మన తెలంగాణలోనే ఉంది. కాబట్టి ఈసారి నోటిఫికేషన్ వస్తే ఎంత ఉంటుంది? 3.8. ఈసారి ప్రభుత్వాల మెడలు ఉంచి శ్రీనివాసరావు లాంటి వాడు ఉంటే వాడు అంతు చూసైనా ఈసారి 3.8 ఉంటాం ముప్పాటికి. ఎందుకంటే అశోక్ సార్ ఈసారి అది నోటిఫికేషన్ రాకముందే కొట్లాడతాడు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడున్న అశోక్ సార్ వేరు, ఇప్పుడు అశోక్ సార్ వేరు. నేను రోడ్డు ఎక్కానంటే 100 మంది పోలీసులు అడ్డుకోవడం ప్రయత్నం చేయాల్సిందే, లేకపోతే ఆగదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అశోక్ సార్ ఎక్కడికక్కడ తయారయ్యారు. రేపు 3.8 మీటర్లు ఉంటాయి. అదేవిధంగా 5 ఈవెంట్స్లలో 3 కంపల్సరీ ఉండాలి. 3-3 కాదు, 5-3 ఉండాలా. అది మొత్తం ఈసారి ముందే నోటిఫికేషన్ రాకముందే 100% ముందే ఉంటాం. మీ తరఫున కంపల్సరీ కొట్లాడతారు. అలాగే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, జేఎల్ ఇంగ్లీష్ మీడియం పెట్టారు.
జేఎల్ ఇంగ్లీష్ పెడితే ఊళ్ళో ఉన్న వాళ్ళు మనకి ఇంగ్లీష్ వస్తుందా? సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు. అది కూడా కొట్లాడిన వీడియో చేస్తే మళ్ళీ మన మిత్రులు కొంతమంది సుప్రీంకోర్టులో హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు బైలింగ్వల్ కంపల్సరీ పెట్టాల్సిందే. ఎందుకంటే ఇంటర్మీడియట్ లో జూనియర్ కాలేజ్ తెలుగు మీడియంలో ఉన్నాయి, పీజీ ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు కానీ చెప్పేది ఏం చెప్పాలా, తెలుగు మీడియం చెప్పాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇస్తే తెలుగు మీడియం తెచ్చింది. దాని కారణంగా 5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసుకున్నారు. లేదంటే 1300 పోస్టులలో కనీసంగా మనకు 100 కూడా వచ్చేవి కావు. గ్రామీణ ప్రాంతాలు 100 కూడా వచ్చే పరిస్థితి కాదు. గ్రూప్ 2 వాయిదాలు, 14 పేపర్ లీకులు. ఈ యొక్క 3 సంవత్సరాల ఉద్యమంలో నేను ఇంటికాడ ఉన్నానికంటే ఎక్కువ బజార్లోనే ఎక్కువ ఉన్నా. ఇంటికి పోయి పాఠం చెప్పాలా, ఇక్కడ వచ్చి రోడ్డు కొట్లాడాలి. కాబట్టి ఇవాళ 52 మంది ఉన్నారు ఎమ్మెల్సీగా పోటీ చేసే వాళ్ళు 52 మంది ఉన్నారు. వాస్తవంగా నేను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన కూడా నాకేం లేదు. ఇక చూద్దాం తర్వాత, అప్పుడే ఎందుకు లేని అనుకున్నాను. కానీ 27వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ వస్తే నాకు కనీసం 500-600 ఫోన్లు వచ్చినాయి. మీరు భయపడకండి, మీరు నిలబడండి, పైసల గురించి భయపడకండి, విద్యార్థులంతా మీ వెంటనే ఉంటారు, మేము గెలిపించుకుంటామని వందలాది మెసేజ్లు, ఫోన్ కాల్స్ వస్తే అప్పుడు నేను ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీకి పోటీ చేయాలని చెప్పేసి. ఇవాళ నా వెనక సైన్యం నడుస్తుంది. ఏ లైబ్రరీ పోయినా పిల్లలకి వెళ్ళి వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే అరే నేను ఈ 3 సంవత్సరాల కాలంలో గింత సంపాదించుకున్నా అని చెప్పేసి నాకు ఒక ఫీలింగ్ అవుతా ఉంది. నిన్న కొత్తగూడెం పోతే ఒక పిల్లగాడు, సందీప్ అనే పిల్లగాడు అమాత నన్ను ఎత్తుకొని తీసుకొని పోయాడు లోపలికి. ఒకడే ఎత్తుకొని తీసుకొని పోయాడు. అంటే ఎంత రెస్పాన్స్ అర్థం చేసుకోవచ్చు. ఇవాళ 52 మంది ఉంటే ఎవరికి కూడా లాంగ్ జంప్ కూడా తెలియదు, ఎవరికి కూడా నిరుద్యోగ అంశాల గురించి మినిమం అవగాహన లేదు. ఎక్కడ కూడా చిన్న అవగాహన లేనటువంటి వ్యక్తులు ఇవాళ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నారు. నిరుద్యోగం తెలియదు వాళ్ళకి, కేవలం రాజకీయ నాయకులు రాజకీయ అవసరాలే తెలుస్తాయి వాళ్ళకి. ఆర్జెంటల్ తెలియదు, ఒటికల్ తెలియదు, జర్నల్ సిస్టమ్ తెలియదు. ఏ పేపర్లు ఇవాళ ఎస్ఐ ఉన్నది, కానిస్టేబుల్ ఉంది. కానిస్టేబుల్ కి ఎస్ఐకి వాట్ ఈస్ ద డిఫరెంట్ అంటే చెప్పగలుగుతాడా? ఎస్ఐలు ఎన్ని మార్కులు రాయాలా? 400 మార్కులు. మరి కానిస్టేబుల్ ఎన్ని ఉంటాయి? 200 మార్కులు. ఆ 200లో మ్యాథ్స్ కి ఎంత ప్రియారిటీ ఉంది, జిఎస్ కి ఎంత ప్రియారిటీ ఉంది, ఇంగ్లీష్ కి ఎంత ప్రియారిటీ ఉంది? నేను ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పగలుగుతా. మీ యొక్క స్కోరింగ్ సబ్జెక్ట్ ఎంత, పోయినసారి ఎంతకు వచ్చింది, ఈసారికి ఎంతకు వస్తుంది, పేపర్ మార్క్ కటింగ్ ఎంత ఉంటుంది, ఎవ్రీథింగ్ తెలుసు నాకు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జిగా పనిచేసిన. నీట్ ఏంది, జేఈ ఏంది, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు ఏంది, సెంట్రల్ ఉద్యోగాలు ఏంది, మీరు కూడా ఒక ఆలోచన చేయాలా. ఎస్ఐ కానిస్టేబుల్ వస్తున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు జీడీ కానిస్టేబుల్. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంటే అక్కడ జీడీ కానిస్టేబుల్ ఉంటుంది. రైల్వే సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఉంటాయి, ఏదైనా గ్రౌండ్ సంబంధించి. దానితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ కనుక ప్రిపేర్ అయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఏముంటుంది, 200 మార్కులు మ్యాథ్స్ ఉంటుంది. ఎస్ఐలా 200 మార్కుల మ్యాథ్స్ ఉంటుంది. అలాగే కానిస్టేబుల్ కూడా మ్యాథ్స్ ఉంటుంది. మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏముంటది? మ్యాథ్సే ఉంటుంది. ఫస్ట్ ప్రయారిటీ ఆర్థమెటిక్ రీజనింగ్. రైల్వేలో ఏముంటది? ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. ఎస్ఎస్సిలో అదే ఉంటుంది, బ్యాంకింగ్ లో అదే ఉంటుంది, రైల్వేలో అదే ఉంటుంది, ఎస్ఐ కానిస్టేబుల్ అదే ఉంటుంది, గ్రూప్ 4 లో అదే ఉంటుంది. అంటే ఒక్క ప్రిపరేషన్ తో ఎన్ని ఉద్యోగాలు కొట్టచ్చు? 6-7 ఉద్యోగాలు కొట్టచ్చు. సేమ్ సిలబస్. కాబట్టి అడిగే విధానం మారుతుంది. ఆర్థమెటిక్ రీజనింగే, జిఎస్ఏ, జనరల్ అవేర్నెస్. కానిస్టేబుల్ ఉన్న జనరల్ అవేర్నెస్ బ్యాంకింగ్ లో ఉంటుంది, కానిస్టేబుల్ జనరల్ అవేర్నెస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఉంటుంది. అందుకే మన ప్రిపరేషన్ ఎట్లుండాలంటే నీ కానిస్టేబుల్ చదువుతున్నానే కాదు, ప్రిపరేషన్ ఒకటి, ఉద్యోగాలు 7. ఇలాంటి వీడియోలు చాలా చేసినాం. కాబట్టి మనం ఏం చేయాలంటే కొంత ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇంగ్లీష్ రాదు మనకు, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పోయినాం. అందరూ గవర్నమెంట్ స్కూలే, అవునా? అందరూ కాలేజ్ స్లిప్పర్స్ వేసుకుని పోయారు. ఏమైనా షూ వేసుకున్నారా? ఒక్కరైనా షూ వేసుకుని కాలేజ్ స్కూల్ పోయారా? పోలే. ఒక్కరైనా పోయి దుకాణం పోయి బ్యాగ్ కొనుక్కురా? మరి ఏ బ్యాగ్ ఉంటుంది మనకు? బస్తా సంచి. ఆ బస్తా సంచి 2 రూపాయలు మిషన్ ఆమెకి ఇస్తాం. బస్తా కూడా ఫ్రీనే, ఎందుకంటే అందరు వ్యవసాయదారులమే. యూరియా, డిఏపి సంచులు. యూరియా పెట్టినాక బాయికాడ గోలె ఉంటే ఆ గోలెలో మంచి పిండి అదే తేడాగైతే సబ్బెట్టాల్సిన పని లేదు. ఎందుకు? అలా యూరియాతోనే క్లీన్ అయిపోతుంది. ఆ బస్తా సంచి వేసుకొని పోయినా మనం. రూపాయి మొలికితో రాసుకున్నాం. 4 రూపాయల నోట్బుక్ కొనుక్కోవడానికి 4 సార్లు అమ్మ నాన్న అడిగినాం. నోట్బుక్ అయిపోతే, పెన్ అయిపోతే. నేను అది ఇంకా పావులే, నేను కొన్న మొలికి ఖరీదంతా పావులా 10 రూపాయలు. మీకు అది 4 రూపాయలకు వచ్చింది. ఇలా పెన్ను పడిపోతే పెన్ను పడేస్తున్నాం. కానీ నేను చదివినప్పుడు పెన్ అయిపోతే రిఫిల్ వేసుకోవాలా, ఆ రిఫిల్ పడకపోతే దాన్ని పీకాలా, ఇది పెట్టాలా, నోరు కంటుంది, ఇట్లాంటి అంగి కంటుంది. అవునా? ఎందుకంటే మన అందరి పేదరికం. ఊళ్ళలోకి వచ్చినాం, మనం గ్రామంకి వెళ్ళి వచ్చినాం.
మీరే మీ ఇంట్లో మొట్టమొదటిసారి చదువుకున్న వాళ్ళు మీరే. మీకు ముందు మీ నాన్నకి చదువు రాదు, మీ అమ్మకి చదువు రాదు. హైదరాబాద్ ఏం చేస్తున్నాం అంటే మా వాళ్ళు ఆల్రెడీ పోలీసులు ఏం చెప్తారు వాళ్ళు. మనం వచ్చిన ట్రైనింగ్కి ఇక్కడ కోచింగ్కి వచ్చినాం, కానీ వాళ్ళు ఏమంటారు మా వాడు పోలీసు కోసం పోయినట్టు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. అవునా? నువ్వు ఏడ కోచింగ్ తీసుకుంటూ తెలియదు, నువ్వు ఏం చదువుతున్నావు తెలియదు. మా వాడు ఎన్నో తరగతి అంటే 10వ తరగతి చదువుతా అంటాడు. 10వ తరగతి ఉంటుందా? డిగ్రీ ఉంటుంది. అంటే అంత అమాయకత్వంకి వెళ్ళి మనం వచ్చినాం. నేను కూడా అట్లనే వచ్చినా, నేను కూడా ఊళ్ళకెళ్ళి వచ్చిన. నేను ఫస్ట్ కోటి సెంటర్లో బస్ ఎక్కిన, బస్ నెంబర్ చూసుకోవాలా, ఎందుకంటే ఏ బస్సు పోతావో తెలియదు. ఆ బస్సు ఎక్కితే అది అన్న మధ్యలో ఆపింది. నాకు అడుగుతా ఏం కనపడతలేదు, అంటే కన్ఫ్యూజ్ అయింది, ఎన్నో కన్ఫ్యూజ్ అయింది. మళ్ళీ బస్సు అయితే నేనాగమైతే అని చెప్పేసి బస్సు పోయి నాకు అట్లనే కూర్చొని మళ్ళీ అదే బస్సులో మళ్ళీ కోటికి వచ్చి మళ్ళీ కోటిలో నెంబర్ తెలుసుకొని మళ్ళీ ఉస్మానియా చుట్టూ పోయాను. నా ఒక్కడే కాదు ప్రాబ్లం, ఇక్కడ ఉన్న అందరూ అదే ప్రాబ్లం. ఎందుకంటే మన ఊళ్ళోకి వెళ్ళి వచ్చినాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం నిలబడాలంటే గెలవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం చదువు. చదువు తప్పని ఇక్కడ ఏమి లేదు. ఒక్కరి బ్యాంకులో కూడా బ్యాలెన్స్ 1,00,000 రూపాయలు ఉంది. ఇప్పుడు అకౌంట్ ఉందా? ఫోన్ రీఛార్జ్ అయిపోతే 3 రోజులు పడుతుంది. అవునా? ఫోన్లో పైసలు అయిపోతే 3 రోజులు పడుతుంది. 5 రూపాయల భోజనం ఎవడు పెడతాడా అని చూస్తాం. అవసరమైతే సాయిబాబా టెంపుల్ కాడ భోజనం పెడితే ఫ్రీ లైన్ లో నిలబడి భోజనం చేసి ఒక పూట మిగులుతుంది. వాళ్ళు వండుకునే కష్టం కూడా తప్పుతాను. ఒక కష్టాల కన్నీళ్ళకి వెళ్ళి మన జీవితాలు కొనసాగుతున్నాయి. క్యాస్ట్ ఏదైనా కావచ్చు, రిజర్వేషన్ ఏదైనా కావచ్చు, ఊళ్ళకి వెళ్ళి వచ్చిన వాడికి అన్ని రకాల ఇబ్బందులే. మన అమ్మ నాన్నలు కూడా ఇవాళ మీకు నెలకు 4,000 పంపిస్తారు, 5,000 పంపిస్తారు, ఈ సంవత్సరం పంపిస్తారు, నెక్స్ట్ ఇయర్ పంపిస్తారు. ఆ నెక్స్ట్ ఇయర్ పంపమంటే నా దగ్గర లేవు కొడక, ఏదో ఒక పని చేసుకో అంటారు. అప్పుడు మనం డైవర్ట్ అవుతుంది. మనం చదవాలా, ఇంకోవైపు పని చేసుకోవాలా. ఆ పని చదువు అనే నిమగ్నంలో ఈ నోటిఫికేషన్ అనేది ఎమ్మడెమ్మడి రావు. అది ఎప్పుడొస్తో తెలియదు. తీరా నోటిఫికేషన్ వస్తాను బయట పని చేస్తుంటే చదువుతుంటాం. అది అందుకోవాలని ఉంటది, ఆశ ఉంటది, అందుకే డబ్బులు కనపడవు. అంటే ప్రతి క్షణం ప్రతి దగ్గర మన యొక్క ఆవేదన కళ్ళల్లో కనపడకుండా దాచిపెట్టుకుంటూ చదువుతా ఉన్నాం. కాబట్టి మీ చిన్న వయసు ఇప్పుడు అందరిది 22-23 ఏళ్ళ వయసు ఉన్నది. మన చాలా క్రిటికల్ ఏజ్ ఏంటంటే 23 నుంచి 28 ఏళ్ళ మధ్య మన క్రిటికల్ వయసు. ఆ 5 సంవత్సరాల కాలంలో ఎవడైతే కరెక్ట్ కష్టపడతాడో వాడి జీవితంలో నిలబడతాడు. ఈ 5 ఏళ్ల కాలంలో హైదరాబాద్ మంచిగా ఉంది, బయటకు పోతే అమ్మాయిలు కనబడుతున్నారు, సినిమా థియేటర్లు కనబడుతున్నాయి, రోజు ఫోన్ ఉంది, వాట్సాప్ లో రోజు పైకి జరుపుతూనే ఉన్నావు, వీడియో ఓపెన్ చేస్తున్నావు, దాని కింద మరొకటి కనబడుతుంది, వీడియోలు చూస్తున్నావు, వాట్సాప్ చూస్తున్నావు, బయటకు పోయి తిరుగుతున్నావు, సినిమాలు చూస్తున్నావు. అంటే తర్వాత 28 తర్వాత సినిమాలు చూడడానికి కూడా పనికిరావు. నువ్వు చూడడానికి టైం ఉండదు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆదివారం నాడు సినిమా చూడడానికి అవకాశం ఉంటది, ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ఆదివారం కూడా డ్యూటీ ఉంటది. కాబట్టి ఈ 5 ఏళ్ల కాలం చాలా ప్రెషియస్. రేపు నోటిఫికేషన్ వచ్చిందంటే అందుకొని పోవాలి అంతే. నువ్వు ఎంత కష్టపడుతావు అంత కష్టపడవు. 99.99% నీలో లోపం లేకుండా చేసుకో. ఆ లోపం లేకుండా చేసుకుంటేనే ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. మన ఆప్షన్ ఏగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏమన్నా 7 రకాల ఉద్యోగాలు ఉన్నాయంటాం. కొంచెం ప్రతిరోజు 2 గంటలు ఇంగ్లీష్ నేర్చుకోవాలా. అర్థం కాదు, చదవబుద్ధి కాదు, అయినా చదవాలా. ప్రిపరేషన్ అర్థం కాదు, 20 సార్లు కాదు, 21 సార్లు వస్తుంది కదా. రేపటి సంది ప్రతిరోజు మీరు 2 గంటల పాటు కనుక ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుంది. ఇది రాకపోతే సెంట్రల్ ఉద్యోగం వస్తుంది, అది కావచ్చు ఇంకోటి వస్తుంది. ఇట్లా మీరు ఒక 3-4 సంవత్సరాలు పుస్తకాల మధ్య కుస్తీ పట్టాలా, గ్రౌండ్లలో కుస్తీ పట్టాలా. ఎక్కడూ టైం వేస్ట్ చేయవద్దు. టైం వేస్ట్ చేయాలంటే మనకున్న వయసులో ఏదో ఒకటి చేయాలని ఫీలింగ్ ఉంటుంది. కానీ అవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ సాయంత్రం పూట 1 గంట సేపు అలా రిలాక్స్ అవుతూ నిలబడాల్సిందే, లేకపోతే నీకు జీవితం లేదు. ఇప్పుడు కనుక నిలబడకపోతే వచ్చే 30 సంవత్సరాలు ఒక నరక యాతన ఉంటది. అన్ని అనుభవించాను. నోటిఫికేషన్ వచ్చేది, సెలవు పెట్టేది, 6 నెలలు కానది ఏదో గందరగోళం అవుతుంది, మళ్ళీ ఉద్యోగం చేయని కావాలి. ఎందుకంటే పెళ్ళం పిల్లలు వెనక కనపడుతుంటారు, రూమ్ రెంట్లు కట్టాలా, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మన అందరిది మధ్యదూరి మహాభారతం. ఎన్నో కోరికలు ఉంటాయి. ప్రతి ఒక్కటి కారు చూడగానే ఇలాంటి కార్లు తిరగాలని ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి బైక్ చూడగానే ఈ బైక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ బైక్ కొనడానికి డబ్బులు లేవు. ఎందుకంటే ఆ బైక్ కొనాలంటే 2.5 లక్షలు కావాలా. అంటే స్పోర్ట్స్ బైక్ కొనాలంటే అయితే 2.5 lakhs అవుతాయి. ఆ బైక్ ప్రతిసారి ఒక బుల్లెట్ చూసిన ప్రతిసారి నీకు ఫీలింగ్ అనిపిస్తుంటుంది, లోపల నీకు నడపాలా ఆ ఫీలింగ్ వస్తుంటది. ఒక మంచి కారు చూసిన ప్రతిసారి నీకు కూడా కార్లు తిరగాలని ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మన మధ్యపద్ధ అది అందదు, అందుకోవాలని తపన ఉంటది.
ఆ తపనన్ని కూడా నిజం చేసుకోవాలంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరైతే నిలబడతాడో వాడు కంపల్సరిగా నువ్వు అనుకున్న కారు కొంటావు, అనుకున్న బైక్ కొంటావు, ఈ లైఫ్ ను ముందేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హైదరాబాద్కి వచ్చిన మనం ఊళ్ళలోకి వెళ్ళి వచ్చినాం, ఒక్కొక్కరు జిల్లాకి వెళ్ళి వచ్చారు. కానీ హైదరాబాద్ లో మన మస్తిష్కాన్ని కంట్రోల్ చేసుకొని మన పవర్ఫుల్ కనుక తయారైతే నిజంగా చెప్తున్నాం కదా, మీ దగ్గర ఉన్నటువంటి దీంట్లలో నీ యొక్క శక్తి సామర్థ్యాలు మొత్తం ఉపయోగిస్తే ఐపీఎస్ అయ్యే సత్తా కూడా మీలో ఉంటది. కానిస్టేబుల్ కాదు, ఐపీఎస్ అయ్యే సత్తా ఉంటది. కాబట్టి మన సత్తాన్ని మనం వెలికి తీసుకోం. ఒక పుస్తకాన్ని ఒక్కసారి చదివితే కష్టమవుతుంది, రెండోసారి కష్టమవుతుంది, మూడోసారి కష్టమవుతుంది. అదే పుస్తకాన్ని 10 సార్లు చదివితే ఆ పుస్తకం పక్కన పెట్టేసి నువ్వే పుస్తకం రాసే స్థాయిలో ఉంటావు. కమిట్మెంట్ ముఖ్యం. ప్రతి విద్యార్థికి ఏం కావాలంటే ఒక కమిట్మెంట్ కావాలా. నిర్లక్ష్యం అనేది ఎప్పుడు కనపడద్దు, నెగ్లిజెన్స్ అనేది ఎప్పుడు కనపడద్దు. పొద్దుగాల 6 గంటలకు గ్రౌండ్ ఉంది, 5 గంటలకు అలారం పెట్టినావు, అది ఎడబెట్టినామంటే మన బెడ్ కింద పెట్టుకుంటాం, మళ్ళీ బంద్ చేస్తాం, బెడ్ కింద పెట్టుకుంటావు, మళ్ళీ బంద్ చేస్తావు, తీరా 6 అవుతుంది, ఇలా మిస్ అయిపోతావు. అట్లా మీరు గ్రౌండ్ కి వారంలో ఒక రోజు మిస్ అవుతూ ఉంటారు. అవునా? పోరా ఎందుకంటే లేట్ అయింది, సార్ తిడతాడు, ఇప్పుడు విషయం తిడతాడు అని చెప్పేసి అట్నే పండుకుంటాం. అంటే ఏ రోజైతే 5 గంటలకు లేవాలంటే అది మోగగానే మరక్షణం 5 నిమిషాల 5 గంటల 1 నిమిషానికి లేవాలి, రెడీ కావాలి, గ్రౌండ్ రావాలా. సార్ 6 గంటల క్లాస్ పెట్టారంటే నువ్వు 5:06 ఉండాలా. అట్లా ఉంటేనే జీవితంలో నెగ్గుతావు, లేకపోతే నెగ్గలేము. ఎందుకంటే మన అన్ని కూడా ఒక మానసిక సంఘర్షణ, ప్రతిరోజు ఒక మానసిక సంఘర్షణ, ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఆ ఆలోచనలను అధిగమించి మన జీవితాలు నిలబెట్టుకోవాలంటే చదువు ఒకటే మార్గం. అది కనుక నువ్వు పట్టుకుంటే ఎవరి శిఖరాన్ని కూడా ఎక్కవచ్చు. ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చినాక నీకు అనిపిస్తుంది, అరే నీ బీటెక్ చేసినా కానిస్టేబుల్ చేస్తే ఎట్లా అని చెప్పేసి మనసు కుదరక మళ్ళీ ఎస్ఐ జాబ్ కొడతావు. ఎస్ఐ జాబ్ వచ్చాక ఏమనిపిస్తుంది, నీ ముందు డిఎస్పీ ఆడ సల్యూట్ కొడుతుంటాం మనం పోయి, అరే నాకేం తక్కువ, నేను డిఎస్పీ కొట్టలేనా అని చెప్పేసి గ్రూప్ అని ప్రిపేర్ అవుతావు. ఇవాళ ఆన్లైన్ అకాడమీలో 200 మంది ఎస్ఐలు ఆన్లైన్ లో కోచింగ్ ఇస్తున్న దగ్గర 200 మంది స్టూడెంట్స్. నాకు వాళ్ళు డిపార్ట్మెంట్ ఎస్ఐలు కావచ్చు, కానీ నన్ను సార్ అంటారు, నేను మిత్రమానే చెప్తాను. నా దగ్గర గ్రూప్ 2 వాళ్ళు ఉంటారు, ఆన్లైన్ లో కోచింగ్ లో గ్రూప్ 2 వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ లైవ్ క్లాస్ లో గ్రూప్ 2 వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, నేను టీచర్ని, నువ్వు స్టూడెంట్, నేను చెప్తే రాసుకోవాల్సిందే. బయట నువ్వు ఏదైనా కావచ్చు, దగ్గరకు వస్తే స్టూడెంట్. కాబట్టి మనలో నిత్యం ఒక తపన ఉండాలి, ఏదో ఒక సాధించాలి. ఒక తపన కనుక ఉంటే మనం ఎక్కడికైనా ఎదగడానికి అవకాశం ఉంది. ఊళ్ళోకి వచ్చిన నేను, ఒక జైలు ఇంటర్వ్యూ చేసిన నేను, గ్రూప్ 1 రాసిన నేను, ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఇవన్నీ పనిచేశాను, దాంట్లో నేను సక్సెస్ కాలేకపోయాను. ఇవాళ నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ ఉద్యోగం రాకపోవడమే మంచిది. అంటే దేన్నైనా ఛాలెంజ్ తీసుకోవాలి. రాలేదని చెప్పేసి నైరాశ్యం ఉండొద్దు, అంతకు మించి నువ్వు కష్టపడాలి. కాబట్టి ఏ ఆప్షన్ గా గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేద్దాం, దానికి మించి బి ఆప్షన్ ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. బీటెక్ చేసిన వాళ్ళు హైదరాబాద్ లో ఏం కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలలో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు, ఆ సాఫ్ట్వేరే నువ్వు నేర్చుకోవాలి. నీకు వచ్చిన సాఫ్ట్వేర్ కాదు, నువ్వు బీటెక్ లో నేర్చుకుని ఎంటెక్ నేర్చుకుని కాదు, ఆ కంపెనీ వాడు ఏ కోర్సు ఎలాంటి సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నాడు అది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది. బిఏ చదివిన వాడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. బిఏ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నారు. మా ఊళ్ళో అబ్బాయి పనిచేస్తున్నాడు, సంవత్సరానికి ఇయర్లీ 10 lakhs ప్యాకేజ్. బిఏ చేసిన వాళ్ళు, ఎందుకంటే వాడు తెలిసిన కోర్సు నీకు వస్తుంది. ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కొంత ఇంగ్లీష్ కనుక నేర్చుకుంటే మనకు కంపల్సరీ ముందు పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ ఏమో ఎమ్మెల్సీ కోసం వచ్చి ఇవన్నీ పాఠం చెప్తాను అనుకుంటారా? ఎందుకంటే నేను టీచర్ని, ఫస్ట్ నా డ్యూటీ ఏంది టీచర్ని. ఇట్లా మీలాంటి వాళ్ళందరినీ మొత్తం అన్ని జిల్లాలు తిరిగి, అన్ని గ్రౌండ్లు తిరిగి, అన్ని కాలేజీలు తిరిగి అందరి యొక్క మైండ్ సెట్ మొత్తం మార్చాలా అనేది నా యొక్క భావజాలం ఫస్ట్. ఎందుకంటే వాడి యొక్క ఆవేశాన్ని కనుక మనం గుర్తించగలిగితే, వాడిలో కనుక ఆవేశాన్ని కనుక రగిలించగలిగితే, ఆ ఫైర్ తో మీరు 100 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే శక్తి మీకు ఉంటది. శక్తిని మీ దగ్గర కాదు, యూటిలైజ్ చేయట్లేదు అంతే. యూటిలైజ్ చేయండి. 4 మీటర్లు కాదు 4.5 దునుకుతాను ఒక సందర్భంలో ఉండాలి. మనకి 20 సెకండ్లు కనుక మనకు 100 మీటర్ల పరుగు పెడితే 20 సెకండ్లు కాదు 14 సెకండ్లు కొట్టాలి. ఎందుకు హుస్సేన్ బోల్ట్ అని ఎక్కడేంటో ఊళ్ళకి వెళ్ళి వచ్చినట్టు వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఒక పవర్ ఉంటది, ప్రతి ఒక్కరికి ఒక గోల్డెన్ పీరియడ్ వస్తుంది. నేను 2002లో ఉద్యోగ ప్రస్థానం మొదలు పెడితే నాకు 40 ఏళ్ళ గోల్డెన్ పీరియడ్ వచ్చింది, 40 years. నేను ఇలా అదే పేపర్ లో పనిచేసి 60,000 జీతం వచ్చేది. పేపర్ వదిలిపెట్టినా, నాకు ఫ్యాషన్ అయినటువంటి టీచింగ్ ను పట్టుకున్నా, ఆ టీచింగ్ ను నిలబడిన ఇలా నా దగ్గర 40 మంది టీచర్లకి ఉపాధి కల్పిస్తుంది, 40 మంది ఫ్యాకల్టీకి ఉపాధి కల్పిస్తుంది. వాళ్ళ దగ్గర స్టాఫ్ నెలకు 1,00,000 రూపాయలు జీతాలు ఇస్తారు.
నేను అదే పని చేస్తే ఎవరికి ఇచ్చేవాడిని కాదు. బయటికి వెళ్ళినా కాబట్టి నిలబడ్డా కాబట్టి 40 మందికి ఇలా ఉపాధి కల్పిస్తున్నా. దాంతో రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్నా ఇలాంటి అందరి విద్యార్థులందరూ మోటివేట్ చేస్తున్నా. అందుకే ఈ వ్యవస్థ కోసం పనిచేయాలన్న తపన నాలో బలంగా ఉంది. ఒక భావజాల యాత్ర చేయాలి. తెలంగాణ అస్తిత్వం ఏంది, తెలంగాణలో ఉన్న లోపాలు ఏంది, విద్యార్థులలో ఎలాంటి ఆవేశాన్ని నింపితే వాళ్ళు పనికొచ్చే వాళ్ళుగా మారుతారనే నేపథ్యంలోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూనే ఉన్నా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేస్తా. ప్రతి ఊర్లో చైతన్యం తీసుకొస్తా. నిరుద్యోగులలో వాళ్ళు నేను ఒక్కరిని ఎమ్మెల్సీ కావడం కాదు, రేపు అసెంబ్లీలో నిరుద్యోగుల తరపుకెళ్ళి 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. దట్ ఈస్ మై గోల్. 30 మంది ఎమ్మెల్యేలు, నేను ఒక్కరిని కావడం కాదు. కాబట్టి కష్టపడదాం, పరిగెడదాం, జీవితంలో ఏదైనా సాధించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా వాళ్ళు 3 జిల్లా వాళ్ళు ఎంతమంది చేతులు? మరి మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటకు నమోదు చేసుకోరా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటకు ఎంతమందికి ఉంది? ఓకే, 10 మందే ఉన్నారు. మరి పోటీ చేయడానికి పోతారా? అసలు పోతారా? కంపల్సరీ పోవాలా. ఎందుకంటే నా కోసం కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. మనకు ఓటు అనేది ఒక ఆయుధం. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు. ఆ 20 మంది ఒక్కొక్కరు 50 ఓట్లు వేయించగలుగుతారు. ఎందుకంటే ఆ 20 మంది ఒకటే ఊరు కాదు, ఒక్కొక్కరు ఊళ్ళకెళ్ళి వచ్చారు. ఆ ఊర్లో ఈ ఓటర్లు ఎవరో మీకే తెలుసు. వాళ్ళ దగ్గర పోయి మా సారు వీళ్ళందరూ కూడా ఎవరు పనికిరారు, ఎందుకంటే తీర్మానం మల్లన్న ఉన్నాడు, 8 ఏళ్ల క్రితం ఎమ్మెల్సీగా పోటీ చేసిండు. ఏమని పిలుస్తున్నారు తీర్మానం మల్లన్న? ప్రజెంట్ ఏమంటున్నారు? దొంగ మల్లన్న అంటున్నారు. అంతేనా? 8 ఏళ్ల క్రితం ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన, 3 ఏళ్ల క్రితం పోటీ చేసిన ఆయన మళ్ళీ ఇవాళ పోటీ చేస్తున్నాడు. మరి 8 ఏళ్ల కల్లా సిగ్గాను ఉండాలి కదా, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవాలన్న సిగ్గాను ఉండాలి కదా. ఏం చేస్తున్నాం మనం? నిరుద్యోగుల కోసం ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ కన్నీళ్ళు ఏంది, కష్టాలు ఏంది, నోటిఫికేషన్లు ఏంది, ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్లు వస్తున్నా వాళ్ళ కొన్ని ఇబ్బందులు ఏంటి, రోడ్డు ఎందుకు ఎక్కుతారు విద్యార్థి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు దాన్ని తెలుసుకున్న ప్రయత్నం కూడా చేయలేదు. మళ్ళీ నీ ఎమ్మెల్సీ గెలుస్తా అంటాడు. ఏం చేస్తావు నువ్వు గెలిచి? ఎమ్మెల్సీ గెలిచి నిరుద్యోగుల గురించి ఏం మాట్లాడతావు? అసెంబ్లీ గురించి ఏం మాట్లాడతావు? గ్రూప్ 2 పోస్టుల పెంపు గురించి మాట్లాడతావా? జీవో నెంబర్ 46 గురించి మాట్లాడతావా? గ్రూప్ లో ఉద్యోగాల గురించి మాట్లాడతావా? డిఎస్ ఉద్యోగాల గురించి మాట్లాడతావా? రాష్ట్రంలో నిరుద్యోగ వ్యవస్థ ఎట్లా తాండవిస్తూ మాట్లాడతావా? దేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉందని చెప్పేసి రేపు నువ్వు వాదించగలుగుతావా అంటే దగ్గర సబ్జెక్టే లేదు. ఎట్లా వాదిస్తా చెప్పు? ఇలాంటి వాళ్ళని వాళ్ళంతా ఎమ్మెల్యేలు పోటీ చేసుకోండి. ఎందుకంటే 119 ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, దాన్ని పోటీ చేసుకోండి. ఇది పట్టభద్రులది, నిరుద్యోగులకు సంబంధించిన అంశం. ఇక్కడ నిరుద్యోగుల కోసమే కొట్లాడే వాళ్ళే మనకు కావాలా. కాబట్టి నేనేమంటున్నంటే మీరందరూ ఇక్కడ 10 మంది కాదు ఓటర్లు, నాకు మీరందరూ ఓటర్లు అని భావిస్తున్నా. ఎందుకంటే మీకు అందరి దగ్గర ఫోన్ ఉంది. ఒక్కొక్క ఫోన్ లో 20 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయా? 20 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. మీ అందరికి ట్విట్టర్ ఉంది, మీ అందరికి ఇన్స్టాగ్రామ్ ఉంది. దాంట్లో యుద్ధం చేయొచ్చు కదా. దానికి నల్గొండ, హైదరాబాదు, రంగారెడ్డి అన్న తేడా ఉందా? ఏమి లేదు. దాంట్లో ఉపయోగించండి. ఎందుకంటే నేను రేపు గెలిస్తే నల్గొండ, వరంగల్, ఖమ్మంల కోసం కొట్లాడను, రాష్ట్రం 33 జిల్లాల సమస్యల కోసం కొట్లాడతా. కాబట్టి మీరందరూ ఈ వారం రోజులు ఎక్కువ టైం ఏం లేదు, వారం రోజులు ఒక సైనికులాగా పనిచేయండి. వాట్సాప్లలో మొత్తం ఫార్వర్డ్ చేయండి. ఒక యూట్యూబ్ లో ఒక వీడియో వస్తే కామెంట్ పెట్టండి, ట్విట్టర్ లో ఒక కామెంట్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ లో కామెంట్ పెట్టండి, ఫార్వర్డ్ చేయండి. చేస్తే అశోక్ సార్ మొత్తం సోషల్ మీడియాలో అశోక్ సార్ మాత్రమే కనబడతాడు. కంపల్సరీ గెలుస్తా. ఇవాళ నేనే ముందంజలో ఉన్నా, సోషల్ మీడియాలో మనమే టాప్ లో ఉన్నాం. నిరుద్యోగులను తెలిసిన వ్యక్తి అశోక్ సార్ ఒక్కడే, ఎవరు లేరు. మిగతా 51 మంది ఎవరు కూడా నిరుద్యోగుల అంశాలు వాళ్ళకు తెలియదు. ప్రధాన పార్టీలు పోటీ చేసే వాళ్ళకి అసలు నిరుద్యోగులు అంటే, నిరుద్యోగ శాతం అంటే ఎందుకు చెప్తారంటే ఎవరికి చెప్పారు. నేను ప్రేమేంద్రుడు ఒక మాట చెప్తున్నా, ఏమంటానంటే మీరు నరేంద్ర మోడీని చూసి ఓటేయాలా అంటున్నాడు. నరేంద్ర మోడీని చూసి ఓటేయడానికి ఎంపీ ఉన్నదా, ఎంపీ చేసినా అయిపోయింది. ఎమ్మెల్సీ కూడా నరేంద్ర మోడీ చూసేయాలా? నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ శాసనమండలిలో మాట్లాడతాడా? తెలంగాణ నిరుద్యోగుల గురించి మాట్లాడతాడా? స్థానిక అవసరాల కోసం మాట్లాడాలి. అటువంటి వాళ్ళు పోటీ చేస్తున్నారు. దానివల్ల ఏంటి లాభం చెప్పండి? ఎందుకంటే ఒక భావజాల వ్యాప్తి తెలుసు. 1998 నుంచే ఎడిటోరియల్ కాలం చదువుతా. ప్రతి ఒక్కరు రేపర్స్ అంది ఎడిటోరియల్ కాలం చదవండి. తెలుసా ఎడిటోరియల్ కాలం అంటే? ఏముంటది అది? న్యూస్ పేపర్ లో 4వ పేజీ ఉంటది. ఎలాంటి బొమ్మలు కానీ ఫోటోలు కానీ లేకుండా పేజీ ఉంటది. వసుంధర కాదు మనకు కావాల్సిన, సినిమా పేజీ కాదు, స్పోర్ట్స్ పేజీ కాదు. వసుంధర పేజీ అంతా అమ్మాయిలంతా చూస్తారు. ఎందుకు చూస్తారు చెప్పండి? రోజు నీ గ్రౌండ్ కి పోతున్నా, ముఖం అంతా నల్లగా అవుతుంది, తెల్లగడ్డ కావాలని చూస్తారు. అంతేనే కాదు, గ్రౌండ్ కి వస్తున్నారు, ఎంతో కొంత నల్లబడతారు కదా. కానీ వసుంధరలు ఏమిస్తారు?
ఈ ఆకు ఆ ఆకు కలపాలి, ఈ పౌడర్ ఆ పౌడర్ కలిపాలి ఉంటది. ఆ పౌడర్ కలిపితే ఉన్న ముఖం పోతుంది. మనం ఊళ్ళోకి వెళ్ళి వచ్చినాం, మన జెన్యునిటీ మనకున్నది, ఏం అవసరం లేదు. ఇదంతా మన ఊర్లాగానే భావించాలా, ఏం అవసరం లేకుండా పరిగెత్తక ప్రయత్నం చేయాలా. కానీ మీరు అందరూ వాట్సాప్ ని, ఫేస్బుక్ ని, ఇన్స్టాగ్రామ్ ని వాడండి. అశోక్ సార్ గురించి చెప్పండి. నేను గెలిచినా గెలవకపోయినా మీతోనే ఉంటా. గెలిస్తే నా వాయిస్కి ఎక్కువ పవర్ ఉంటుంది. గెలిస్తే వాయిస్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మంత్రిగాడు పోతాం, ఎమ్మెల్సీ వచ్చినట్టు లోడు పంపిస్తాడు. అది ఒక అశోక్ సార్ వచ్చిందంటే గంట సేపు కూర్చోబెడతాడు. ఆ గంట టైం వేసినట్టు కదా. వాయిస్ పవర్ ఉండాలి. ముఖ్యమంత్రి గారు నిలదీసే శక్తి ఉండాలి. అవసరమైతే ఏమైనా సమస్య వచ్చిందనుకో, పోయి ఆయన రోడ్డు మీద కింద కూర్చుని అనుకో, పోలీసులు భయపడతారు. ఎమ్మెల్సీ బాబు వెళ్ళైతే కానీ కాసేపు ధర్నా చేసుకొని ఇస్తారు, లేకపోతే మాత్రం ఎత్తుకు వెళ్ళబడేస్తారు. అంతే. ఎమ్మెల్సీ అంటే నేను ఏదో ఆ శాసన మండలిలో మొత్తం మాట్లాడి సంతకం పెడితే 2 లక్షల ఉద్యోగాలు ఏం రావు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని గొడవ చేయడానికి అక్కడిస్తారు. మొత్తం సంవత్సరం పేరు మీద మాట్లాడేది ఆ శాసన మండలిలో ఒకళ్ళు గెలిస్తే మాట్లాడి 2 గంటలే. ఎందుకంటే వాళ్ళందరూ మనకు 5 నిమిషాలు ఇస్తారు. 10 రోజులలో మొత్తం మాటలు గంట సేపే. అది సంవత్సరాలు 2 సార్లు సమావేశం అవుతాయి. ఆ 2 సంవత్సరాల పేరు మీద 2 గంటలు మాట్లాడతాం. కానీ నిత్యం జనం మధ్యలో ఉండాలి, రోజు మాట్లాడాలి. దట్ ఈస్ ద పట్టభద్రుల సంబంధించి ఒక నియోజకవర్గం సంబంధించింది. ఇక్కడ సార్ నాకు మీ అందరితో కలవడానికి అవకాశం కల్పించాడు నందు సార్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అకాడమీకి ముందు ఫ్యూచర్ లో కూడా మా అకాడమీకి ఎప్పుడైనా రావచ్చు, మీకు అడ్రస్ ఇవ్వచ్చు, పిల్లలందరూ పంపిస్తాను. ఎందుకంటే అశోక్ సార్కి వాళ్ళ 8 లక్షల మంది అశోక్ సార్ని గుర్తుపడతారు. అశోక్ సార్ని గుర్తుపడని వాళ్ళు తెలంగాణలో ఉన్నారా? ఏ విద్యార్థులైనా గుర్తుపడతారు. సరే మీకు ఓటు ఉన్నా లేకపోయినా కంపల్సరీగా మీరు చేయాల్సింది ఏంటంటే సోషల్ మీడియా యుద్ధం చేయండి. ఈ వారం 10 రోజుల పాటు మీ స్టేటస్ లో పెట్టుకోండి. స్టేటస్ లో మన వీడియోలు అశోక్ ఆన్లైన్ అకౌంట్ కొట్టండి. ఎస్ఐ కాన్సల్ ₹1 ఉంది, అందరు తీసుకోండి. తెలుసా మీ అందరికి? ₹1 ఉంది. ₹1 ఉంది కాబట్టి దాంట్లో కరెంట్ అఫైర్స్ బేసిక్స్ నేర్చుకోండి. ఇంకా నోటిఫికేషన్ రాలా. దాంతో మీరు జీడీ కాన్సల్ కోసం ప్రయత్నం చేస్తారా? జీడీఆర్పిఎఫ్. మరి జీడీఆర్పిఎఫ్ కి తెలంగాణ ఉద్యోగాలకు ఉన్న తేడా ఏంటి? తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉండదు, మీద అన్ని ఉంటాయి. కానీ గమ్మత్ ఏంటంటే సెంట్రల్ ఉద్యోగాలలో ఫస్ట్ ప్రియారిటీ ఈ యొక్క జిఎస్ తగ్గుతుంది. ఇండియన్ ఇస్తుంది 4 క్వశ్చన్లే వస్తాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎక్కువ వస్తాయి. కరెంట్ అఫైర్స్ వస్తాయి, జాగ్రఫీ వస్తాయి. అట్లా మన ఫస్ట్ ఏం చేయాలంటే మీరు జీడీ కాన్సెప్ట్ సంబంధించి ఒక 10 పేపర్లు ప్రాక్టీస్ చేయండి. 10 పేపర్లు కానీ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ పేపర్లు ఉంటాయి, అన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఏమైందంటే అసలు ఈ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఏ సబ్జెక్టుకి ఎన్ని మార్కులు వస్తున్నాయి, జాగ్రఫీకి ఎన్ని వస్తున్నాయి, జాగ్రఫీలో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, పాలిటికల్ ఎన్ని క్వశ్చన్లు వస్తున్నాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడుగుతున్నారు. పాలిటీ అంటే ఆర్టికల్స్ అడుగుతున్నాడా, బరానికి హక్కులు అడుగుతున్నాడా, విధులు అడుగుతున్నాడా, సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నా, స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్న ఒక వ్యూ వస్తుంది. మనకు స్థానిక ప్రభుత్వాల నుంచి అడుగుతున్న ఒక వ్యూ వస్తుంది. ఆ వ్యూ ప్రకారం ప్రిపరేషన్ విధానాలు ఉండాలి. రేపు ఇది ఎప్పుడు ఎగ్జామ్ అయిపోయింది. ఈవెంట్ రిజల్ట్ రాలేదు కాబట్టి రిజల్ట్ వచ్చిందాక వెయిట్ చేయకుండా ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మొత్తం గ్రౌండ్ లో ఉండాలి. వాళ్ళు ఎగ్జామ్ రాసేసారు కదా, మళ్ళీ రాసేది లేదు. ఓన్లీ ఈవెంట్స్ క్వాలిఫై అయితే సరిపోతాయి. కానీ మీ ఫస్ట్ టార్గెట్ ఏంది? ఈవెంట్స్ అంటే ఒళ్ళు మొత్తం హోనం చేసుకోవాల్సిందే. దాని దగ్గర తిండి కూడా తినాలి, లేకపోతే నీరసం అయిపోతాం. ఇక్కడ పొద్దుగాల కొంచెం రాగి జావ సొంతంగా తయారు చేసుకోండి, 5 నిమిషాలు అవుతుంది. చిన్న తీసేసుకుంటే రాగి జావ కానీ కూడా చేసేవాళ్ళు ఉండరు. అంటే మన పైసలు కష్టమైంది కదా సార్. ఒక్కసారి కిలో తెచ్చుకుంటే గింత పౌడరే, గింత వేస్తే 2 గ్లాసులు అవుతాయి. 5 నిమిషాలు తయారు చేసుకోవచ్చు ఇంట్లో, పెద్ద కష్టమేం కాదు. రోజు బయట తినాలంటే రోజు ₹20 పెట్టాలి. మనకు వస్తే నెలకు ₹1000 పోతాయి. ఎందుకంటే ఓకే ₹10 కాబట్టి తయారు చేసుకో. ₹4 దొరుకుతుంది. అది కూడా పెట్టలేని అనుకుంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల పని అయితే ఎక్కువ. ఎందుకంటే నేను అప్పుడు ఇట్లా మా మేడం ఇట్లా లేకపోతే నేనే తయారు చేసుకుంటే 5 నిమిషాలు తాగేసిపోతాం. ఎందుకంటే ఒక 40 దాటినాక షుగర్ వస్తాయి, అన్ని వస్తాయి. నాకు ఆల్రెడీ షుగర్ అటాక్ అయింది. ఎందుకంటే రోజు మనం జనంలో తిరిగేది ఎట్లా ఉంటుంది, మెంటల్ టెన్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నీకు నందు సార్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ఇక్కడ పిలిపించి మాట్లాడించినందుకు. కాబట్టి మీకు కూడా మళ్ళీ ముందు కూడా మళ్ళీ వచ్చేసి మోటివేషన్ క్లాసెస్ ఇస్తాను. ఒక పాంప్లెట్ తీసుకోండి, మీ మిత్రులకు ఇవ్వండి, వాట్సాప్ ఫేస్బుక్ వాడండి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఓటకు ఉన్న వాళ్ళు 26వ తారీఖు నాడు మీ ఊరికి వెళ్ళండి. 26th ఒకరోజు నా కోసం టైం కేటాయించండి. 27 నాడు కూడా పోలింగ్ బూత్ బయట లోపట. ఎందుకంటే మనకు సైన్యం ఎవరంటే వీళ్ళే, రాజకీయ పార్టీ కాదు కానీ అది
కాంగ్రెస్ కార్యకర్తలు లేరు, బీజేపీ కార్యకర్తలు లేరు, బీఆర్ఎస్ కార్యకర్తలు లేరు, మీరే కార్యకర్తలు. కాబట్టి అక్కడ కరెక్ట్ గా నిలబడి కొంచెం ఓటింగ్ ని మొబిలైజ్ చేసి ఒక ప్రయత్నం చేయండి. అశోక్ సార్ గెలిస్తే నిరుద్యోగులు గెలిచినట్టు, నేను ఒక్కరిని గెలిచినట్టు కాదు, నిరుద్యోగులు గెలిచినట్టు. దానికోసం ప్రయత్నం చేస్తారని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ. బాబు విన్నారు కదా, అంటే ఎందుకు సపోర్ట్ చేయాలంటే సార్ చెప్పారు మొత్తం. ఇలాంటి వ్యక్తులు మన వెంట ఉంటే గవర్నమెంట్ పనికిరాని జీవులు తీసుకురావాలన్నా అశోక్ సార్ ఉన్నారు అనేది ఆలోచిస్తుంది. ఓకేనా, జియో ద్వారా కానీ వివిధ ఇతర సంబంధించిన కొన్ని పోస్టుల ద్వారా కానీ ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు మీకు. ఓకేనా, లాంగ్ జంప్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, లాంగ్ జంప్ అని చెప్పారు కదా, నేను కళ్ళారా వేశాను. బాగా చదువుతాడు ఒక అబ్బాయి, సూపర్, వాడు ఎక్కడ ఎగ్జామ్ రాసినా టాప్ వాడు. వాడికి ఏమైందంటే గ్రౌండ్ పట్ల అవగాహన లేదు, రన్నింగ్ అన్ని బాగా చేస్తాడు, కాస్త ఓవర్ కాన్ఫిడెంట్ ఉంటుంది వాడికి, అంటే దూకేస్తానని చెప్పేసి. వాడు 3 సార్లు దాదాపు 3 అటెంప్ట్ చేసిన వాడు, 3 అటెంప్ట్ లో వాడు ఏదో ఒకటి డిస్క్వాలిఫై అవుతున్నాడు. అంటే ఫిజికల్ పరంగా కూడా కాస్త డిలే చేయడం వల్ల ఎంత చదువు చదివినా వాడు డ్రాబ్యాక్ అవుతున్నాడు. డిపార్ట్మెంట్ జాబ్ కి ఫిజికల్ అండ్ సబ్జెక్ట్ రెండింటిని సమానంగా ఒకే ధోరణితోటి చూడాలి, అప్పుడు ఉద్యోగం సాధిస్తాడు. ఇప్పుడు అబ్బాయి చదువు చదివింది మనం ఉపయోగపడిందా? అతను కళని సాధించుకున్నాడా? కాబట్టి అల్లుట్టు వాళ్ళు ఉంటారు. ఆ 380 గాని ఉండుంటే అబ్బాయి ఇప్పుడు ఉద్యోగం సాధించేవాడు. దానికోసం సార్ ఎంతో ఫైట్ చేశారు తెలుసు కదా. మీరు కూడా ప్రతి ఒక్కరు, నేను ఇందాకే అన్నాను, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎవరైతే ఉన్నారో మీకు ఓటు లేకపోయినా మీ మిత్రులకు తెలియజేయండి, మన గొంతుకై వస్తున్నారు అశోక్ సార్, అతని కోసం మనం నిలబడదాము. ఇవాళ నిలబడితే రేపు మన కోసము అతను నిలబడతారు. అంతేనా బ్రదర్? ఓకేనా, ఇక్కడ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, మనకు గొంతు అశోక్ సార్ కాబట్టి ఏ పార్టీకి సంబంధం లేదు. ఎవరు అంటారని మీరు అస్సలు భయపడొద్దు. ఆడ వెళ్ళంగానే నంబర్ ఎంత కనబడాలి, ఏం కనబడాలి? అరే డైరెక్ట్ పోయి కళ్ళు మూసుకో, ఆడ తిరగగానే 18 ఉంటే గుద్దు అని చెప్పాలంతే. ఓకేనా, థ్యాంక్ యూ సార్. మీలాంటి వ్యక్తులు ఇక్కడికి రావాలి, 100% మా వంతు మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. ఉండాలి, ప్రతి విద్యార్థికి అశోక్ సార్ లాంటి వాళ్ళు ఉండాలని మనసారి కోరుకుంటున్నాము. విజయం మీదే. థ్యాంక్ యూ సార్. నెంబర్ పైన పెన్నుతున్న 1వ నెంబర్ వేయాలి, 18 కాదు. 18 మీద 10 వేసాం అనుకో, వెనక్కి ఎడకపోతాం. అంటే 18వ నెంబర్ పైన 1వ నెంబర్ వేయాలా. నిరుద్యోగులు అయితే తప్పనిసరిగా 1 నెంబర్ వేసి బయటికి రావాలి. ఇక మిగతా 2nd, 3rd, 4th ఏం అవసరం లేదు, ఒక్కనికే సరిపోతుంది. లేదు నేను ఆడుకోరు ఫ్యాన్, బీజేపీ తప్ప ఇంకోటికి వేయను అని మనసులో ఉందనుకో, బీజేపీకి 1 వేసి 2వ నాకు వేయాలి. ఏ నిరుద్యోగి కూడా వేరే పార్టీలకు వేయడు, ఇండిపెండెంట్ అశోక్ సార్కి వేస్తాడు. ఎందుకంటే మీ జాతి అంతా నిరుద్యోగ జాతి, ఆ జాతి కోసం కష్టపడుతున్నాం కాబట్టి. నిరుద్యోగులు అనే వాళ్ళు ఓన్లీ 18వ నెంబర్ పైన వాళ్ళు పెన్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన పెన్ని జేబుల పెన్ కొండపోతే వెళ్ళదు. వాళ్ళకి పెన్ ఇస్తారు, మార్కర్ ఇస్తారు, ఆ మార్కర్ తోని ఆడ 18వ నెంబర్ పక్కన 1వ నెంబర్ వేయాలి. మళ్ళీ 1వ నెంబర్ ఇంకోటికి వేసాం అనుకో, అది ఊరిగిపోతుంది. ఎందుకంటే పోయినసారి 21,000 ఓట్లు మురిగిపోయినాయి. మరి ఓటేసిన వాళ్ళు ఎవరు? డిగ్రీ అయిపోయినాక, గ్రాడ్యుయేషన్ అయిపోయినాక 3 ఏళ్ళ తర్వాత అప్లై చేసుకున్న వాళ్ళ ఓట్లు 21,000 ఓట్లు మురిగిపోయినాయి. అంటే మనకంటే చదువుకున్న వాళ్ళే నయం ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా కేర్ఫుల్ ఆడతారు. ఆ బొమ్మలన్నీ కనపడకపోయినా కింది మీద 3 సార్లు చూసి వస్తారు. అక్కడ చూడం మనం, మనకైనా మనకు అత్తేళ్ళు ఉంటది. కాబట్టి 18వ నెంబర్ పైన 1వ నెంబర్ వేయండి, మిగతా ఏమి వేయాల్సిన పని లేదు. లేదు నాటుకోరు ఫ్యాన్ అనుకుంటే మీకు సంబంధించిన వ్యక్తికి వేసుకొని 2వ ప్రాధాన్యత ఉంటుంది. 2వ చేసినా కూడా అది మనకు వర్తిస్తుంది. మొదటి దాంట్లోనే గెలవాలి మనం, 2వ దాన్ని పోవద్దు. మొదటి దాంట్లోనే, ఎందుకంటే 4,61,000 ఓట్లు ఉంటే దాంట్లో నిరుద్యోగులు పుస్తకం పట్టుకొని చదివిన వాళ్ళు 3 లక్షల మంది ఉంటారు. ఆ 3 లక్షల మందిలో 2 లక్షల మంది కనుక ఫస్ట్ ప్రియారిటీ ఓటేస్తే 3 సార్లు గెలిచిపోతాయి. మళ్ళీ సెకండ్ దాన్ని పోసిన పనే ఉండదు మనకు. ఎందుకంటే 3.5 లక్షల మంది ఓటింగ్ నమోదు అవుతుంది. దాంట్లో 1,60,000 ఓట్లు వస్తే మనం గెలుస్తాం. ఇక్కడ 2 లక్షల ఓట్లు మనకి వచ్చినా అనుకో, ఈజీగా మోడిపోయినంత గెలుస్తాం. వాళ్ళకి గెలిచిన తర్వాత కూడా మీ దగ్గరకు వస్తా, గెలిచినా వస్తా, గెలవకపోయినా వస్తా. ఎందుకన్నా నా సబ్జెక్ట్ అంతా నిరుద్యోగం, ఇంక వేరే ఏం లేదు. నా ఎజెండా నిరుద్యోగులు, ఉద్యోగులు అంతే, వేరే అంశం ఏం లేదు. కాబట్టి ఇలా 1 రూపాయి ఉంది. దాంట్లో ఇప్పుడు మీరు జీడీ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. మళ్ళీ మీరు కంటిన్యూషన్ పొద్దుగులు ఏం చేస్తారు, ఒక పడుకుంటారా, చదవాలా? ఎట్లాగ అయిపోయిందని చెప్పి ఊకోవద్దు. మధ్యాహ్నం పూట రోజు 6 గంటలు చదవండి. అది రేపు అన్ని ఎగ్జామ్లకు ఉపయోగపడుతుంది. 1 రూపాయి కోర్సే ఉంది. చెవులలో ఫోన్లు పెట్టుకుంటూ వినవచ్చు, రాసుకోవచ్చు, నోట్స్ రాసుకోవచ్చు అన్ని. ఇక్కడ క్లారిటీగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. భవిష్యత్తు మొత్తం మనది.
ఇక్కడ ఆగమైతే జీవితం అంతా ఆగమైతే అని ఒక లక్ష్యాన్ని దగ్గర పెట్టుకొని చూసుకునే ఒక ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి మీరు కూడా మా అకాడమీకి రండి సార్. ఈ జీడీ కానిస్టేబుల్ ఇంకా డేట్ రాలేదు కాబట్టి ఒక గంట సేపు అసలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ అందరూ రాకపోవచ్చు, నల్గొండలు ఇంకేమైనా ఉంటారు, ఆడ వేరే పీటీలు ఉంటారు. మీరు చెప్పే విధానం ఒకటి ఉంటది, వాళ్ళు చెప్పే విధానం ఒకటి ఉంటది, బోర్డు ఉంటది. ఆ బోర్డు మీద మీరు అన్ని లెక్కలు వేసుకుంటా ఎట్లా చేయాలా, ఎంత కష్టపడాలా, ఫుడ్ డైట్ ఎట్లా మెయింటైన్ చేయాలన్న దానిపైన ఒక 1 అవర్ 27 తర్వాత రండి. కంపల్సరీగా ఒక 1 అవర్ పెడదాం. మనకు కూడా ఇక్కడ ఇంకెక్కువ మంది రావడానికి కూడా అవకాశం ఉంటది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్లలో 2 లక్షల మంది యాప్ డౌన్లోడ్స్ ఉంటే దాంట్లో ఎస్ఐ కానిస్టేబుల్ 78,000 మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉద్యమం చేసినా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు యూట్యూబ్ లో ఆప్షన్ తీసుకున్న వాళ్ళు, ₹1 కోర్స్ తీసుకున్న ఉన్నారు, అన్ని ఉన్నారు. కాబట్టి మీరు ఒకసారి మా దగ్గరికి వస్తే ఆ పిల్లలకు ఉపయోగపడుతుంది, ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హలో, నమస్కారం. నేను మీ నందు నాయక్, నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మన గొంతు, ప్రతి విద్యార్థి గొంతు అశోక్ సార్ 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్. ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్ కేవలం మన విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ఈ ఎలక్షన్ అనేది ఉంటుంది. శాసన మండలి ద్వారా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భాగంగా 3 ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఈ 3 జిల్లాల వారీగా ఒక ఎమ్మెల్సీ ఎన్నుకోవాల్సి వస్తుంది. అంటే చాలా మంది కడతారు, చాలా మంది పోటీలో ఉంటారు. ఎవరైతే పోటీలో మనకు సంబంధం లేదు, మనకి ఎవరు ఉపయోగపడుతున్నారు, ఎవరు మనకు ఉపయోగపడుతున్నారు, అటువంటి వ్యక్తులను మనము చూస్ చేసుకోవాలి. ఈ వ్యక్తి నేను ఎన్నుకుంటే ఈ వ్యక్తి నాకు అవసరం ఉంటది, ఈ వ్యక్తిని ఎన్నుకుంటే సమాజానికి అవసరం ఉంటది, ఈ వ్యక్తిని ఎన్నుకుంటే సమాజం పట్ల మాట్లాడే గొంతుగా ఉంటాడని చెప్పేసి మీరందరూ, ప్రతి విద్యార్థులు, యువతలు, మీకు ఓటు హక్కు లేకపోయినా అశోక్ సార్ కోసము కాస్త సమయాన్ని కేటాయించి వరంగల్, నల్గొండ, ఖమ్మం మీ మిత్రుల ద్వారా మీ మిత్రులకు తెలియజేయండి. వాళ్ళు ఇంకోటి తెలియజేయమని చెప్పండి. చూశారు కదా స్టాలిన్ సినిమా, ఒకరికి సాయం చేస్తాడు, ఇంకోటి వేస్తాడు, ఇంకోటి. వాళ్ళు దాదాపు ఎన్నో లక్షల మందికి చైన్ సిస్టమ్ లాగా అయిపోతుంది. నువ్వు అందరికీ సాయం చేయాల్సిన అవసరం లేదు, ఒక్కడికి సాయం చేయి. ఆ సాయం కాస్త అతనికి పక్కడికి సాయం చేయమని చెప్పు, ఆడు కాస్త ఇంకోటి సాయం చేయమని చెప్పు. సేమ్ నువ్వు ఓటేసిన తర్వాత అశోక్ సార్కి నేను వేసాను రా బాబు, నువ్వు కూడా అశోక్ సార్కి ఓటేయి, నువ్వు వేసిన తర్వాత మళ్ళీ అశోక్ సార్కి నువ్వు ఇంకో ఓటే అని చెప్పేసి ప్రతి ఒక్కరు మీ చైన్ సిస్టమ్ లాగా అశోక్ సార్ని ఓటేసి గెలిపించి మన నిరుద్యోగుల పట్ల ఎప్పుడు మన గొంతుకై అశోక్ సార్ ఉంటారు. అతన్ని శాసన మండలిలో మనం పంపించాల్సిన బాధ్యత మనది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు ఆలోచన చేయాలి. ఈ రోజు నేను ప్రశ్నించే గొంతుకై నేను సపోర్ట్ చేస్తున్నాను. ప్రశ్నించే గొంతుకై నేను సపోర్ట్ చేయడానికి కారణాలు ఒకటే, ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి, ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగుల గురించి పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తులను శాసన మండలికి పంపిస్తే సబ్జెక్ట్ ఉన్న మనిషి, సబ్జెక్ట్ పైన అవగాహన ఉన్న మనిషి మాట్లాడే సబ్జెక్ట్ ని బట్టి ఎదుటి వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇతనికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, మనం ఏదైనా ఇంకా పొరపాటున ఏదైనా చేయగలిగితే అది మళ్ళీ బెడిసి కొడుతుందనే ఆలోచన పై అధికారులకు కలగాలి. అటువంటి వాళ్ళకి కేవలము అశోక్ సార్. కాబట్టి నా ఓటు అశోక్ సార్కి, మీ ఓటు అశోక్ సార్కి. వేయించండి, 10 మందితోటి వేయించండి. నంబర్ 18 సీరియల్ పక్కన 1 అని పెన్నుతో రాయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నందు నాయక్, నందు ఆర్మీ అకాడమీ డైరెక్టర్, హైదరాబాద్.